హలో అందరికీ. ఒక పడవ యజమాని తన పడవకు రంగు వేయించుకోవడానికి ఒక పెయింటర్ని పిలిపించాడు. పడవకు పెయింటర్ రంగు వేస్తున్నప్పుడు పడవ అడుగు భాగంలో రంధ్రం కనిపించింది. ఆ రంధ్రాన్ని రిపేర్ చేసి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత యజమాని ₹1,00,000 తెచ్చి పెయింటర్కు ఇచ్చాడు. నా డబ్బు ఇచ్చేశారుగా, ఇదెందుకు? ఇది పెయింట్ చేసినందుకు కాదు, పడవకు పడ్డ రంధ్రాన్ని పూడ్చినందుకు. కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అది చాలా చిన్న పని, డబ్బు తీసుకునేంత పెద్దది కాదు. మిత్రమా, నీకు అర్థం కాదు ఏం జరిగిందో. రంగులెయ్యమని చెప్పినప్పుడు పడవకు రంధ్రం పడిందని చెప్పడం మర్చిపోయాను. నీవు వేసిన రంగులు ఎండిన తరువాత మా పిల్లలు సముద్రంలో చేపలు పట్టడానికి పడవను తీసుకెళ్లారు. పడవకు ఉన్న రంధ్రం గురించి వాళ్లకు తెలీదు. నేను చెప్పడం మరిచాను. పని మీద వెళ్ళిపోయాను. వాళ్ళు సముద్రంలోకి వెళ్లారని తెలిసి గుండె గుభేలుమంది. దాన్ని రిపేర్ చేయమని నీకు చెప్పడం కూడా మర్చిపోయాను. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత చూశాను, ఆ రంధ్రం పూడ్చి రిపేర్ చేశావని. చెప్పకుండానే చేసినందుకు నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు. నీవు చేసిన ఈ చిన్న గొప్ప సహాయం నా పిల్లల ప్రాణాలు కాపాడింది. నీకు ఏం చేసినా తక్కువే. అంత డబ్బు కూడా లేదు నా దగ్గర. ఎవరు, ఏమిటి, ఎందుకు అని ఆలోచించకుండా సహాయం చేయండి. ఎంత చిన్న సహాయమైనా చేయడానికి వెనకాడకండి. అది ప్రాణాలు కాపాడే గొప్ప సహాయం కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.